హలో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీలో మన రామ్ చరణ్ గారు అయితే ఒక 4 క్యారెక్టర్లు అయితే చేస్తున్నారనమాట. ఒకటి పొలిటీషియన్గా, అది అప్పన్ క్యారెక్టర్, అండ్ సెకండ్ది అనమాట ఫాదర్ క్యారెక్టర్, అది ఐఏఎస్ ఆఫీసర్, అండ్ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అండ్ స్టూడెంట్ క్యారెక్టర్. ఈ 4 క్యారెక్టర్లో మాత్రం ట్రైలర్లో చూసినప్పటింత వరకు కూడా ఇమిడిపోయాడు అనమాట. రామ్ చరణ్ గారు ఆ అవార్డు పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది న్యాచురల్గా అయితే ఉంది, చాలా బాగా అనిపించింది. రామ్ చరణ్ గారు కరెక్ట్ ఫిట్ అయ్యారనమాట ఆ క్యారెక్టర్స్కి. అండ్ అప్పన్ క్యారెక్టర్ అయితే ఆ పంచి గెటప్లో ఉన్న లుక్ ఏదైతే ఉందో, అందులో ఉన్న క్యూరియాసిటీ, అందులో ఉన్న ఫిట్ అయ్యారనేసి అర్థమవుతుంది. చాలా బాగా అనిపించింది ఆ క్యారెక్టర్స్. అంటే శంకర్ గారు ఇంతకుముందు చెప్పారు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏది రామ్ చరణ్కి అవుద్దని, అది అయ్యేటట్టు అయితే కనబడుతుంది అనమాట. నార్మల్గా రామ్ చరణ్ గారు ఈ మూవీ కోసం చాలానే కష్టపడ్డారని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్క క్యారెక్టర్ కాదు, 2 క్యారెక్టర్లు కాదు, 4 క్యారెక్టర్లు త్రూఅవుట్ ద మూవీ కాకపోయినా వాళ్ళు అంటే ఈ 4 క్యారెక్టర్స్ కోసం ఇప్పుడు దేవర మూవీ ఉంది, దేవరలో వర క్యారెక్టర్ వేరే, దేవర క్యారెక్టర్ వేరే. సో వీళ్ళిద్దరు వేరే క్యారెక్టర్స్లో కూడా హాఫ్ ఆఫ్ ద మూవీలో దేవర క్యారెక్టర్ని చూపించాలి, హాఫ్ ఆఫ్ ద మూవీ వర క్యారెక్టర్ని చూపించాలి. సో దానికే ఎంతో కష్టం అవుద్ది. అండ్ ఎన్టీఆర్ గారు దానికి తగ్గట్టు యాక్టింగ్ అయితే చేశారనమాట. ఎందుకంటే వర క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ భయము ఏదైతే ఉందో, ఆ నటించే ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ గారు కరెక్ట్ చేశారు. సో మరి దేవర క్యారెక్టర్లో కూడా ఇమిడిపోయారు. సో అలాగే ఈ మూవీలో 4 క్యారెక్టర్లు కదా, మరి ఇంకా కష్టపడాలి, ఏ టైం కూడా స్పాంటేనియస్ ఉండాలి. సో దానికోసం రామ్ చరణ్ గారు విపరీతమైన కష్టపడే ఉంటారు. చాలా బాగా చేశారనేసి అయితే మనకి ట్రైలర్లో అవుట్పుట్ అయితే కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో దీనిలో రామ్ చరణ్ గారు అయితే చాలా పర్ఫెక్ట్, సూటబుల్ అండ్ కరెక్ట్గా ఫిట్ అయ్యారనేది అట ఏ మాత్రం డౌట్ పడవసరం లేదు. అండ్ దట్టు ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మెయిన్గా విలన్ మోపిదేవి, బొబ్బిలి మోపిదేవి. ఈయన ఎస్జే సూర్య గారు వచ్చినప్పటి నుంచి ట్రైలర్లో నాకైతే పూనకాలు వచ్చాయన్నమాట. టేక్ ద బ్లాస్ట్ అనేసి అంటారనమాట. అక్కడైతే వేరే లెవెల్ అనిపించింది. చాలా బాగా చేశారు. ఎస్జే సూర్యకి అండ్ మన రామ్ చరణ్ గారికి ఫేస్ ఆఫ్స్ ఉంటాయి అంటే ఇందులో వేరే లెవెల్ ఉంటుంది. తగ్గల పడిపోద్ది థియేటర్ అనడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు అనేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఎందుకంటే నువ్వు పొలిటీషియన్ అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి, ఒక మినిస్టరా, ఏదైనా నీకు 5 సంవత్సరాలు మాత్రమే. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, నన్ను చనిపోయినంత వరకు నాకు ఆ రెస్పెక్ట్ ఉంటుంది, నేను ఐఏఎస్ ఆఫీసర్నే అనేసి అయితే చెప్తాడు. ఆ మూమెంట్ డైలాగ్ ఆఫ్ అయితే ఏదైతే ఫేస్ ఆఫ్ ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ శంకర్ గారు కూడా రామ్ చరణ్ గారి గెటప్ సార్, రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారు అనేసి అర్థమవుతుంది. ఎందుకంటే అదే ఓల్డ్ గెటప్లో ఉన్న రామ్ చరణ్ గారు ఒక పార్టీ నేత, లేకపోతే ఆయన సీఎంగా కష్టపడుతున్నారో, లేకపోతే శ్రీకాంత్ గారిని సీఎం చేయడానికి కష్టపడుతున్నారో అయితే మనకైతే తెలియట్లేదు ట్రైలర్లో. బట్ ఆయన అయితే ఒక పార్టీ నేత, ఆయన ఒక మంచి పొలిటీషియన్ ఒక రకంగా. సో ఆయన దెబ్బతీసింది మేబీ మోపిదేవి అనుకుంటున్నాను, అంటే మన ఎస్ఏ సూర్య. సో దాని రివెంజ్ కోసమో, లేకపోతే సంథింగ్ వాళ్ళ నాన్న ధ్యేయం కోసమో ఏదైతే అయితే ఉంది. అండ్ ఇందులో మనం చూసినట్టయితే అప్పన్ గారు చనిపోవచ్చు మేబీ. తర్వాత అంజలి గారు ఏవైతే ఉన్నారో ఈ మదర్ క్యారెక్టర్ చేసిన ఆమె ఇప్పుడు రామ్నందన్ వీళ్ళైతే కలిసి ఉంటున్నారనేసి అర్థమవుతుంది. ఎందుకంటే ట్రైలర్లో మనకి లాస్ట్కి అమ్మ 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 అని వెతకడం మనం గమనించాం. సో నార్మల్గా ఈ క్యారెక్టర్స్లో వీళ్ళు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉంటుందనేసి ఇప్పటికే మనకి శంకర్ గారు అయితే చెప్పారు. అంజలి క్యారెక్టర్ గారు చాలా ఇంపార్టెంట్. సో ఆమె ఒక సీన్లో నైట్ టైము నోరు పట్టుకుంటూ వెళ్తుంటుంది. ఆ సీన్స్ అనేవి చాలా క్యూరియాసిటీగా రాసుకున్నారేమో మేబీ నాకైతే అర్థమవుతుంది. బట్ మరి మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్స్ రామ్ చరణ్ గారు అయితే కొడుతున్నారు. ఈ పండగకి గేమ్ చేంజర్, అసలైన గేమ్ చేంజర్ ఎవరు ఉన్నారంటే అది రామ్ చరణ్ గారే. రికార్డ్స్ చేంజర్ అని కూడా మేబీ చెప్పొచ్చేమో నాకైతే అనిపిస్తుంది. సో ఈ పండగకి 3 మూవీస్ అయితే మనకి మెయిన్ మూవీస్, ఒకటి డాకు మహారాజు, ఒకటి సంక్రాంతి కోసం మెయిన్గా గేమ్ చేంజరు. సో రికార్డ్ చేంజర్ మేబీ 10th అవుతుందేమో అనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ దట్టు రామ్ చరణ్ గారు ఈ మూవీ కోసం చాలా టైమ్స్ని స్పెండ్ చేశాడు RRR కోసం. సో మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైం హిట్ కొడుతున్నారు రామ్ చరణ్ గారు ఫ్యాన్స్. అండ్ దట్టు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాజమండ్రిలో జరుగుతుందని ఇప్పుడే న్యూస్ వచ్చింది. వాటికి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసు కదా, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో మనకి 4th మేబీ ఉండొచ్చు. రచ్చ లేపుతాం. ఇంకా వీడియో నచ్చితే లైక్ అయితే చేసుకోండి. గేమ్ చేంజర్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.